హలో గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి మనం యాక్ట్ షాప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మన కామెంట్ సెక్షన్ లో యాక్ట్ షాప్ గురించి కూడా రివ్యూ చెప్పండి బ్రో అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అండ్ ఇంకోటి విషయం వచ్చేటప్పటికి యాక్ట్ షాప్ గురించి నేను కూడా యూట్యూబ్ లో AW గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ గూగుల్లో అండ్ యూట్యూబ్ లో కూడా కొన్ని చూసాను నేను వీడియోస్. ఈ యాక్ట్ షాప్ వచ్చేటప్పటికి ఎటువంటి వెబ్సైట్ లేదు. ఇక్కడ చూస్తే కనుక డైరెక్ట్ home.vipinc.in అని చెప్పి ఒక డొమైన్ అండ్ సబ్ డొమైన్ హోమ్ తో వీళ్ళ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కూడా ఒక ప్రొఫెషనల్ గా లేదు, అసలు చూడడానికి ఈజీగా అర్థమైపోతుంది అది ప్రొఫెషనల్ లుక్కే కాదని. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైనా ఒక కంపెనీ రన్ అవ్వాలన్నా ఇంకేదన్నా రన్ అవ్వాలి అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక మనకు ఒక వెబ్సైట్ ఉండాలి, ఆ ప్లాన్స్ ఉండాలి, ఏది కూడా లేదు ఇక్కడ చూస్తే ఓన్లీ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ కి ఒక ఆప్షన్ ఉంది. ఇలా డౌన్లోడ్ కి ఒక ఆప్షన్ ఇవన్నీ ఎవరైనా ఇస్తారు. సో ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది డౌన్లోడ్ కి ఆప్షన్ అండ్ అలాగే ఈ యాప్స్ కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్ ఉండాలి, అది ప్లాన్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్లాన్ అయి ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ దేనికి లేదు. అండ్ ఈ యాక్ట్ షాప్ కూడా ఒక లాజిక్ లేకుండా వీళ్ళు అమౌంట్ ఎలా విత్డ్రా ఇస్తున్నారు, ఎలా జనరేట్ అవుతుంది, ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి అనేది మనకు ఆలోచన రావాలి. ఇప్పుడు సింపుల్ థింగ్ బ్రో. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీకు వాళ్ళు విత్డ్రా ఇచ్చేది ఒక 500 రూపీస్ విత్డ్రా అయితే ఈ 500 రూపీస్ విత్డ్రా వచ్చిన మీరు ఒక 10 మందిని రిఫర్ చేస్తారు. మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఒక 10 మందిని రిఫర్ చేస్తే ఆ 10 మందిలో ఒక 5 మెంబర్స్ అయినా దానిలో 1000 రూపీస్ నుండి 10,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది చూసుకుంటే కనుక 50,000, 1 lakh ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ 500 విత్డ్రా వచ్చింది అని చెప్పి మీరు ఇదే స్క్రీన్ షాట్ ప్రూఫ్ ని ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి వాట్సాప్ లో ఒక 200 మెంబర్స్ 100 మెంబర్స్ ని యాడ్ చేసేసి అందరికి షేర్ చేసేసి అందులో 200 మెంబర్స్ లో 10% 20 మెంబర్స్ మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ మనీ నీడ్ ఉండో, వాళ్ళకి మనీ ఎర్న్ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండో. ఏంటంటే మాక్సిమం ఫాస్ట్ గా ఎర్న్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఈ ట్రాక్ లో పడిపోతారు. ఇలా ట్రాక్ లో పడిపోయినప్పుడు జరిగే విషయం ఏంటంటే మాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక వెబ్సైట్ లేదు, ఏం లేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇచ్చాడు. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటాం, డైరెక్ట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోవడం యాప్ సైన్ అప్ అయిన తర్వాత. ఇక్కడ చూస్తే కనుక యాప్ చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు యాప్ చూపిస్తాను. నేను ఒకసారి మొబైల్ కనెక్ట్ చేస్తాను. నేను మొబైల్ కనెక్ట్ చేశాను. ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి వీళ్ళ యాప్ నేను డౌన్లోడ్ చేసి లాగిన్ చేసి కూడా చూసాను, సైన్ అప్ చేసి అసలు ఏంటి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి చెక్ చేయడానికి డౌన్లోడ్ చేశాను. ఒకసారి చూడండి అసలు ఇది ఎలా పనిచేస్తుందో. ఓకే, ఇది ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నా కన్ఫర్మ్ చేయకుండా. డైరెక్ట్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఇదంతా అడుగుతుంది. నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసాను ప్రాసెస్ అంతా. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్ట్ షాప్ అనేది డైరెక్ట్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఏమనుంది, +130 అండ్ +1 అనేది కంట్రీ ఎక్కడ, మన ఇండియా కాదు, వేరే కంట్రీ, అంటే యూకే అనుకుంటాం. మేబీ వేరే కంట్రీ నుండి యాప్ లాంచ్ అయింది. మాక్సిమం ఇది ప్రమోషన్స్ జరిగేది ఇండియాలో. హౌ ఇట్స్ పాసిబుల్? యూకేలో దీని గురించి తెలిసి ఉంటే యూకేలో కూడా రన్ అవ్వాలి కదా. యూకేలో రన్ అయితే యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి కదా. యూట్యూబ్ లో యూకే నుండి ఒక ఇంగ్లీష్ వీడియో లేదు, ఉన్న వీడియోస్ అన్ని తెలుగులోనూ హిందీలోనే ఉంటాయి. నాకు తెలిసి మాక్సిమం ఇది స్టార్ట్ అయింది ఏ నార్త్ లోనో ఏ తెలుగులోనో స్టార్ట్ అయి ఉంటది. ఇదేంటంటే మాక్సిమం మన వాళ్ళు అండ్ నార్త్ వాళ్ళు ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. మాక్సిమం నార్త్ వాళ్ళు ఇట్లాంటి వాటికి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళని చూసి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. ఓకే, ఇది పక్కన పెట్టేసండి. ఇదైతే కనుక మీకు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ +1 ఉంది అంటే ఇది మన కంట్రీ కాదు. మన కంట్రీ కాదు అంటున్నప్పుడు హోమ్ కంట్రీలో అసలు స్టార్ట్ అవ్వాలి కదా. ఇదే కంపెనీ నేమ్ సెర్చ్ చేస్తే ఏ కంట్రీలోనూ రావట్లేదు, ఓన్లీ మన కంట్రీలోనే వస్తుంది. సో ఏంటంటే వాళ్ళు ఫ్రాడ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఫ్రాడ్ చేయాలి అనుకోకపోతే వాళ్ళు ఒరిజినల్ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు కదా, వాట్సాప్ నెంబర్ కింద. వేరే నెంబర్, కంట్రీ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి నెంబర్స్ మనం ఆన్లైన్ లో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా, నేను క్యాన్సిల్ చేస్తున్నాను నోటిఫికేషన్. క్యాన్సిల్. ఓకే గైస్, ఇందులో ఎర్న్ ఎలా వస్తుందో తెలుసా మీకు? చాలా సింపుల్. ఇక్కడ మీరు ఆర్డర్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ఈ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఒక ఆర్డర్ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తారు, ఆర్డర్ నౌ మీద క్లిక్ చేస్తారు. నేను ఏదో కొన్ని కంప్లీట్ చేస్తే నాకు 2.5 రూపీస్ వచ్చింది. నేను నెక్స్ట్ చేయాలంటే రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. రీఛార్జ్ అంటే నేను మొబైల్ రీఛార్జ్ కాదు, మన విఐపి మెంబర్షిప్ తీసుకోవాలన్నమాట.
గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ లోనే ఉన్నాయి. ఈ హోమ్ పేజ్ లో చూసుకుంటే మెంబర్షిప్ లెవెల్ అని ఉంది. ఇక్కడ మెంబర్షిప్ లెవెల్ చూడండి. ఇక్కడ మెంబర్షిప్ లెవెల్ చూస్తే జనరల్, VIP1, VIP2, VIP3, VIP4, VIP5, 6 మొత్తం 6 ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో జనరల్ వచ్చేటప్పటికి అమౌంట్ ఏం పే చేయవసరం, మనం డైరెక్ట్ రిజిస్టర్ అయిపోతే 20 ఆర్డర్స్ వస్తాయి. పర్ ఆర్డర్ కి 2.5 రూపీస్ అలాగ వస్తాయి సంథింగ్. అండ్ నెక్స్ట్ VIP ఆర్డర్ చూస్తే 1000 రూపీస్ పెట్టి మనం జాయిన్ అయితే, ఇక్కడ జాయిన్ అవ్వను కదా, ఈ 1000 రూపీస్ మనం వాళ్ళకి పే చేస్తే 28 ఆర్డర్స్ వస్తాయి. అంటే 28 into 2.5 రూపీస్ మనకి దగ్గర దగ్గర ఒక 45 అంటే 40 అండ్ 8 వచ్చేటప్పటికి సరే ఒక 70 రూపీస్ 80 రూపీస్ అనుకోండి. ఇంత అమౌంట్ వస్తుంది పర్ డే 80 రూపీస్ అలా వస్తుంది. మనం 1000 రూపీస్ ఇన్వాల్వ్ చేస్తే మనకి అది మొత్తం రావడానికి ఎంత టైం పడుతుంది? ఈజీగా 12 డేస్ పడుతుంది. ఈ 12 డేస్ లోపే మనం దీన్ని ఒక 25 మందికి 20 మందికి పాకిచ్చేస్తాం. 25 మంది ఇంకో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ కంపెనీకి ఎలా ప్రాఫిట్ వెళ్తుంది అంటే మాక్సిమం ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు, మీరు షేర్ చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి కంపెనీస్ అన్ని ఐడెంటిటీ ఏం చూపించకుండా మన దగ్గర మనీ దోచుకుంటూ పోతాయి అనమాట. మాక్సిమం ఏంటంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు లాస్ అవ్వరు, బట్ ఏంటంటే మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళు లాస్ అవుతారు, అలాగే లాస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. ఈ 20 మంది 25 మంది ఊరికే ఉంటారా, ఒక్కొక్కరు మళ్ళీ ఇంకో 10 మందికి ఒక 20 మందికి చెప్తారనమాట. ఎలా అంటే ఇది కంటిన్యూస్ గా చైన్ లింక్ ద్వారా కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేశానంటే మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మీరు 1000 ఇన్వెస్ట్ చేస్తే నాకు ఒక 100 రూపాయలు నా అకౌంట్ లో యాడ్ అవుతాయి, నాకు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ 100 రూపాయల కోసం వేరే వాటితో 1000 రూపీస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించడానికి మనం వెనకాడం. ఎందుకంటే డైరెక్ట్ గా 1000 రూపీస్ మనం అడిగితే ఇవ్వడు, డైరెక్ట్ కంపెనీలోకి ఇన్వెస్ట్ చేయమంటే ఇన్వెస్ట్ చేస్తాడు. మనం 100 రూపాయలు పక్కన ఉండి అడిగినా ఇవ్వడు. బట్ ఏంటంటే వాడిని 1000 రూపీస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటే ఇన్వెస్ట్ చేశాక నువ్వు 100 రూపీస్ నీకు వస్తుంది కదా, నువ్వు హ్యాపీ, వాడు హ్యాపీ. ఎందుకంటే వాడు నీకు ఇవ్వలేదు, బట్ కంపెనీకి పే చేశాడు. అదే కంపెనీ వాడికి తెలియదు కానీ పే చేస్తాడు అనమాట. సో ఏంటంటే మాక్సిమం ఇలా చైన్ లింక్ ఇలా వెళ్తూ ఉంటుంది. విత్డ్రాల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి కొంతమంది 50,000, 10,000, 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు, లాస్ అయిపోతారు. సో ఏంటంటే ఇలాంటి కంపెనీస్ అన్ని ఫేకే, ఇది కూడా ఫేకే. ఇప్పుడు ప్రెసెంట్ విత్డ్రాల్స్ ఇస్తుంది అనుకుంటా, మేబీ ఇచ్చినా గానీ కొన్నాళ్ళకి ఆగిపోతాయి. ఓకేనా? అండ్ యాప్ కూడా చూడడానికి అయితే బాగానే ఉంది, బట్ ఇది యాప్ కాదు, ఇది వీళ్ళు వెబ్ యూజ్ చేసినట్టున్నారు. ఇక్కడ ఇది యాప్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ సైడ్ మెనూ చూస్తే ఇక్కడ పైన సైడ్ మెనూ ఉంది. ఈ సైడ్ మెనూ మీద క్లిక్ చేస్తే సైడ్ మెనూ వస్తుంది, బట్ దీన్ని పక్కకి ఇలా స్క్రాల్ చేస్తే పక్కకి ఇలా స్వైప్ చేస్తే వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ దీన్ని పైకి పంపిస్తే సైడ్ మెనూ కూడా పైకి పోతుంది. అండ్ నెక్స్ట్ పైకి పోతుందా అంటే మనం యాప్ లో అలా డిజైన్ చేయొచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే సైడ్ మెనూ ఉంటే పక్కాగా మనం ఇలా పక్క నుండి అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఇలా స్వైప్ చేసినప్పుడు సైడ్ మెనూ రావాలి, బట్ సైడ్ మెనూ అసలు రావట్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రమే వస్తుంది. సో ఇది పర్ఫెక్ట్ గా వెబ్సైటే. ఈ వెబ్సైట్ ని డైరెక్ట్ మనకి వెబ్సైట్ లింక్ చూపించకుండా యాప్ పెట్టారనమాట. ఇదే యాప్ ని ప్లే స్టోర్ లో ఎందుకు పెట్టలేదు? మీ అందరికి డౌట్ వచ్చిందా? ప్లే స్టోర్ ఇలాంటి యాప్స్ ని ఎంకరేజ్ చేయదు. వీళ్ళు సబ్మిట్ చేసినా గానీ వాళ్ళకి ప్లే స్టోర్ కి జస్ట్ విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళు రిజెక్ట్ చేసి అవతల పడేస్తారనమాట. సో ఏంటంటే ఇది ఫేక్ అని చెప్పి మీకు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పడానికి, బట్ మీకు ఇందులో ఎలా లాస్ అవుతున్నారు ఇదంతా ఏంటంటే ఒక పెద్ద స్కామ్. ఇది కూడా మన తెలుగులోనో హిందీలోనో జరుగుతుంది, హిందీ వాళ్ళ దగ్గరలోనో, అంటే మన ఇండియాలోనే జరుగుతుంది. ఇది వేరే కంట్రీ కాదు. ఇక్కడ చూస్తే కనుక కరెన్సీ అంతా INR లో ఉంది, కానీ అక్కడ వాట్సాప్ నెంబర్ UK నెంబర్. ఎలా వచ్చింది? డాలర్స్ లో ఉండాలి కదా. ఓకే, ఇవన్నీ బేసిక్ థింగ్స్. మీరు ఈ లాజిక్స్ అన్ని తీసుకుంటే ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మీరు స్కిల్ ఉన్న దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటికల్లీ మీకు ఫ్యూచర్ ఉంటుంది. స్కిల్ ఉన్న దాని మీద టైం ఇన్వెస్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేసుకున్నా. సో గైస్, మీకు స్కిల్ ఉన్నాయి, యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, అలాగే మన ఛానల్లో కూడా ఇక్కడ కోడ్లా ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలాగే బైనాన్స్ అంటే మీకు ట్రేడింగ్ సంబంధించింది, క్రిప్టో ట్రేడింగ్ కి. అలాగే ఇక్కడ ట్యూటోరియల్స్ మన మొబైల్ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి ట్యూటోరియల్స్ ఉన్నాయి. నా ఛానల్ అనే కాదు, ఇంకా వేరే ఛానల్లో కూడా ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. మీరు చూస్తే మీకు మంచిదే, నాకు మంచిదే. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వకుండా ఉంటారని. సో గైస్, మీరు ఇలాంటి వాటిల్లో ఇలాంటిది ఏ స్కీమ్ వచ్చినా కానీ, అది ఇదనే కాదు, ఈ షాప్ అనే కాదు, ఇంకా వేరే కంపెనీస్ వేరే నేమ్స్ తో వస్తే సేమ్ ఇదే కాన్సెప్ట్ తో. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది అనుకుంటా ఈ కాన్సెప్ట్, ఆర్డర్స్ కాన్సెప్ట్. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.